ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామములో ఈ టీవీ పరిచర్య ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభులో ఆశ్చర్యకరంగా ఉంటున్నారని నేను ఆశపడుతున్నాను. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు బలపరచబడితే తప్పక మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేయండి. ఈ వాక్యం ఎక్కడైతే వింటున్నారో ఒక్క మాట మీరు మాకు తెలియచేయండి. అయ్యా, మీ వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నామని తప్పక మాకు మరింత సంతోషం కలిగిదా ఉంటుంది. అంతే రీతిగా మరి మీ ప్రార్థన సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి మాకు ఫోన్ చేయండి. మేము మాకు సంఘ బిడ్డలందరూ మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. చాలామంది వారి ప్రార్థనస్తు తెలియజేస్తున్నారు. మేము వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ సాక్ష్యాలు మీరు వింటున్నారు. ఇదిగో మరి యూట్యూబ్ ఛానల్లో కూడా మరి జీఎస్ క్రైస్ట్ హోలీ మినిస్ట్రీస్ అనే అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మంచి వర్తమానాలు మీరు వింటారు. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, యేసయ్యకున్న మనసు మనకు కావాలంట. చెప్తారు ఒకసారి. యేసయ్యకున్నటువంటి మనసు, దేవుడు కోరుకునేటువంటి ఆలోచన ఏమిటంటే, వాక్య భాగం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మనం కలిగి ఉండాలని వాక్య భాగం తెలియజేస్తుంది. చదువుదామా మాటను. ఇదిగో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘమునకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం 4 వచన భాగం నుండి చదువుదాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యమును కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు ఉండాలంట. ఎప్పుడైనా చెప్తామా ఈ మాట? అమ్మ నాన్న ఈ మాట అంటూ ఉంటారు, రే అన్నకున్నటువంటి మంచి బుద్ధి నీకెందుకు లేదురా అని. చెల్లెలు అంటుంటుంది, నాన్న చెల్లెలకు ఉన్నటువంటి బుద్ధి నీకెందుకు లేదురా? అక్కని చూసి నేర్చుకో, చెల్లెల్ని చూసి నేర్చుకో. ఈరోజు యావత్తు క్రైస్తవ బిడ్డలందరూ ఎవరిని చూసి నేర్చుకోవాలంటే దేవుని చూసి నేర్చుకోవాలి. యేసయ్యకున్నటువంటి మనసు మనకు ఉండాలంట. మరి యేసయ్యకున్న మనసు ఏంటి అంటే, యేసయ్య మనసు తెల్లగా ఉంది, మనది ఎర్రగా ఉందని అర్థము. యేసయ్య మనసు పచ్చగా ఉంది, నాది ఎండిపోయిందని అర్థము కాదండి. ఆయనకున్నటువంటి హృదయ లక్షణాలు మనకు కూడా ఉండాలని అర్థం. యేసయ్య మనసు ఎంతదంటే, యేసయ్య ఒక ఆయన చనిపోతాడు, అతని పేరు లాజరు. లాజరు చనిపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ లాజరు కోసం కన్నీళ్లు పెట్టి ఆ కన్నీటి బొట్టు భూమి మీద రాలుతుందండి. యేసయ్య లాజరు కోసం ఏడుస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎంత బాధ అంటే, ఇతరులు కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు మనం వారిని చూచి నవ్వేవారిగా ఉండకూడదు. మన కంట్లో కూడా కన్నీళ్లు తిరగాలి. అంతగా మనం ఇతరులు ప్రేమించేవారిగా ఉండాలి. వాక్యం అంటుంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ పొరుగువారిని నువ్వు గౌరవిస్తున్నావా? నీ పొరుగువానికి నువ్వు సహాయకుడిగా నువ్వు ఉంటున్నావా? ఒక్కసారైనా ఆలోచన చేసావా తల్లి? ఈరోజు యేసయ్యకు ఉండేటువంటి మనస్సు మనకు ఉండాలంట. యేసయ్యకి ఎలాంటి మనసు ఉందంటే, ఎవరైనా కష్టాలలో శ్రమలలో ఇబ్బందులలో ఉంటే ఆయన చూసి ఊరికే ఉండేవాడు కాదండి. ఊరికే ఉండేవాడు కాదు, బాధపడతాడండి. మాకు కూడా బాధ. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, ఇదిగో లైవ్ ద్వారా వీక్షిస్తున్న పిల్లలు ఎంతోమంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ప్రార్థనకు దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోతున్నారని బాధ అండి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అందుకే ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని ఇదిగో తన బాధ ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు. మనమే గనక సరిగ్గా మాట వింటే, మనమే గనక దేవుని మాట సరిగ్గా వినేవాళ్ళమైతే దేవుడు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు చెప్పుకుంటాడండి? మనకే చెప్పుకుంటాడు కదా. ఈరోజు దేవుని బాధ ఒక్కసారైనా మనం ఆలోచన చేశామా? దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? దేవుని కొరకు యథార్థమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిగా మనం ఉన్నామా? ఒక్కసారి మన హృదయ అంతర్గతాన్ని మనం పరిశీలన చేసుకోవాలి తల్లి. దేవుని మాటను బహు స్పష్టంగా గమనించు. యేసయ్యకున్నటువంటి మనస్సు మనకు కావాలి. యేసయ్యకు ఎవరైనా వస్తే ఆయన చెలించిపోతాడు. ఇదిగో కుష్ఠరోగముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి యేసయ్య ముందు నిలబడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి నాయనా అంటే, ఆయన అంటాడు, నాకు ఇష్టమే అని చెప్పి ఆ బిడ్డను తాకినప్పుడు అతడు పరిపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. అంటే యేసయ్య దగ్గరికి వచ్చే వారందరినీ దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసయ్య యొక్క పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆయన విస్తారమైన పాపాలు క్షమించాను అన్నాడంటే ఆ తల్లిని దేవుడు ప్రేమించాడు. చూడండి, దేవుని దగ్గరికి వచ్చే వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని దగ్గరికి రానటువంటి వారందరినీ దేవుడు తోసేస్తున్నాడు.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు బ్రతికేవాడివిగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంలో నడుచుకునే వారివిగా నీవు ఉండాలి. అదే దేవాది దేవుడు కోరుకునేటువంటి మాట. అందుకే ఇక్కడ వాక్య భాగం స్పష్టంగా తెలియజేస్తుంది, యేసయ్య కలిగిన మనసు మనకు కలిగి ఉండాలంట. అసలు యేసయ్యకి ఎలాంటి మనసు ఉంది చూద్దామా? మొదటి మాట మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుతున్నాం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. చూడండి, మొదటి మనసు ఎలాంటి మనసు అంటే ఆయన మనసు సాత్వికమైన మనసు. సాత్వికుడు ఆయన చాలా సాత్వికంగా మాట్లాడతాడు. ఎదుటివారు ఎంత దూషించినా ఎంతగా అపహసించినా ఆయనకి ఎలాంటి మనసు ఉందంటే సాత్వికంగా మాట్లాడతాడు. మంచి మనసు ఉంది ఆయనకు. గౌరవిస్తాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చూసి అమ్మా అని పిలిచాడు. అదే మనమైతే ఇంకొక పేరుతో పిలుస్తామండి, ఇంకొక చెడ్డ తలంపులతో పిలుస్తామండి. ఇక్కడ యేసయ్యకున్నటువంటి మనస్సు మనకు కావాలి. బాప్టిజం తీసుకున్నాము అంటే అర్థం ఏంటి తెలుసా? మనము యేసయ్యలాగా మార్చబడ్డామని అర్థం. అంటే మన మాటలోను, మన ప్రవర్తనలోను, మన చూపులోను, మనం ప్రేమించే విషయంలోను, సహాయం చేసే విషయంలోను, నడిచే విషయంలోను, బట్టల్లోను, అన్నిటిలోనూ మన ద్వారా దేవునికి ఏం రావాలంటే మహిమ కలగాలి. హల్లెలూయా. ఊరికే దేవునికి మహిమ కలుగునుగా కంటే కలగదండి. ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంటే నీ ద్వారా. అంటే నువ్వు యేసయ్యలాగా మార్చబడాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి అంటే నేను యేసయ్యను పోలి నడుచుకున్నాను, యేసయ్యలాగా నడుచుకున్నాడు. ఆయన మాట, ఆయన చేష్టలు, ఆయన అన్నిట్లోనూ నన్ను చూస్తే యేసయ్యను చూసినట్టే అట్లాగా నేను నడుచుకున్నా. నేను ఈరోజు చర్చికి ఎందుకు పోతున్నాను? ప్రార్థనకి ఎందుకు పోతావు? ఏం మనసు ఉంది నీకు? కుళ్ళు, కుతంత్రము, ఓర్చలేని మనసు, దేశము, పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నావు. ఎలాంటి సాత్వికమైన మనసు ఉందా నీకు? దీన మనసు అంటే తగ్గింపు కలిగిన మనస్సు. నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను అంటే దీన మనసు అంటే ఎంతో తగ్గింపునైనా. నీకు ఇంత కొంచెం ఉంటే సరి, ఎంత హెచ్చుకుపోతావో, ఎంత పైకి లేస్తావో. పచ్చిగా ఉండే ఆకు కొమ్మను ఆ చెట్టును అంటుకొని అలాగే అణిగి ఉంటుందంట. ఎండిపోయిన ఆకు కింద పడిపోయి గాలికి చెదిరిపోత తిరుగుతుందంట. ఎలాంటి మనసు నీకుంది? మందిరానికి పోయే తల్లి, నీ మనసును జాగ్రత్తగా కంట్రోల్ చేసుకో. నా మనసు వాడికి ఇచ్చా వీడికి ఇచ్చా అంటారేమో. యేసయ్యకు ఉన్నటువంటి మనసు ఏంటంటే సాత్వికుడైనటువంటి మనస్సు. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుతున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చూడండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 5వ మాటలు ఎంత బాగుందో. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. యేసయ్య ఆ కుష్ఠరోగమైన వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అంటే, నాకు ఇష్టమే నీ ఎంత సాత్వికంగా మాట్లాడాడో. అక్కడ యేసయ్య పట్టబడినప్పుడు అనేక మంది వచ్చి ఆయన కొడుతుంటే, ఇదిగో ఉమ్మి వేస్తుంటే, అవమానంగా మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం కోబ్బలేదు. నిదానంగా నేను కాని మాట ఏం మాట్లాడానయ్యా అంటున్నాడు. అంటే ఎంత సాత్వికంగా మాట్లాడాడో, ఎంత ప్రేమగా మాట్లాడాడో. ఈరోజు నీ మాట ఎట్లుందో తెలుసా? ఒక డబ్బాలో కంకర్రాలు వేస్తే డగడగడగడగడగడగా అంటుంటుంది నీ మాట. నా మాట అంతేగాని నేను చాలా మంచి హృదయం. ఎందుకమ్మా మంచి హృదయం నీది? మాట జాగ్రత్తగా ఉండాలా. నీ మాట సాత్వికంగా పిలిచు. ఒక్కసారైనా ప్రేమ కలిగి పిలిచావా? తగ్గింపు కలిగిన మనసు ఉందా నీకు? యేసయ్యలో ఎలాంటి మనసు ఉందంటే సాత్వికమైన మనసు, దీన మనసు ఉన్నది. మొదటి మాట. రెండవ మాటను మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గలవారి యొద్దకు నివసించుచున్నాను. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తున్నాడంటే దీన మనసు కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు. దీన మనసు కలిగినటువంటి వాడిగా నీవు ఉండాలి, తగ్గింపు కలిగిన వాడిగా ఉండాలి. ఎప్పుడైతే దీన మనసు నీలో ఉండదో, తగ్గింపు కలిగిన మనసు నీలో ఉండదో, అప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు. తను తాను తగ్గించుకున్నవాడు మిక్కిలిగా హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు మిక్కిలిగా తగ్గించబడునంట. మరి ఈరోజు నువ్వు తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? తగ్గించుకునేటువంటి స్థితిలో నీవు ఉంటే నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ దీవించబడతారు. హెచ్చించుకునే స్థితిలో ఉంటే నువ్వు బహుగా ఇబ్బందుల పాలవుతావు. దయచేసి గమనించు తల్లి, నిన్ను నువ్వు తగ్గించుకోవడం నువ్వు నేర్చుకో, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవడం నేర్చుకో. దీన మనస్సు కలుగు, తగ్గింపు కలిగిన మనస్సు కలుగు. ఎప్పుడైతే నీలో దీన మనస్సు ఉండదో అప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు.
మంచి మనసు లేనటువంటి వాడు ఎవడి దగ్గర ఉన్నాడు. అలాగని వాడు మనసు చెడిపోయింది అనుకో, మనసు చెడిపోయిన వాడికి కళ్ళ ముందర పరమాన్నం పెట్టిన వాడు తినడు. మనసు చెడిపోయిన వాడికి ముందర బిర్యానీ పెట్టినా కూడా నచ్చదానికి. మనసు చెడిపోయిన ఎక్కడ ఉంటాడంటే పక్కన ఎక్కడో దూరంగా ఉంటాడు. వాడు మనసు చెడిపోయేది కాక వాని దేహాన్ని కూడా చెడిపేస్తాడు. అంటే ఏమైనా తెలుసా, ఇదిగో నా మనసు చెడిపోయింది, నేను మనసును వేరే అమ్మాయికి ఇచ్చాను, అమ్మాయి నా మనసును పాడు చేసింది, అమ్మాయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేనేం చేయాలంటే వాడు తాగడము, సిగరెట్లతోనూ వాని దేహాన్ని కాల్చుకోవడం, అయ్యో భయంకరమైన పాపం చేసేవాడిగా ఉన్నాడండి. మనసు చెడిపోయింది వాడికి. బుద్ధి చెడిపోయినా కూడా ఎలాగోలా భరించచ్చేమో కానీ మనసు చెడిపోతే ఎప్పుడెప్పుడు చచ్చిపోదామని ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది. నీ మనసును దేవునికి ఇవ్వు, నీ మనసును దేవునికి ఇవ్వు, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వు. ఆయన అడిగేది నీ హృదయమే కదా, ఆయన అడిగేది నీ జీవితంలో చోటే కదా. కాబట్టి దేవునికి ఇవ్వవా? దేవుడు అడుగుతున్నాడు మొదటిగా దీన మనస్సు కలిగిన వాడు. దీన మనస్సు కలిగిన వారి దగ్గర దేవుడు నివాసము చేయాలని ఆశపడుతున్నాడు. నివాసం, దేవుడు నీ దగ్గర నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉండాలని ఎంత తపన పడుతున్నాడో నువ్వు కూడా దేవుని దగ్గర ఉండకుండా దూరంగా పోవాలని అంత ఆశపడుతున్నావు. దేవుడు ఎంత దగ్గరగా రావాలని ఆశపడుతుంటే నువ్వు దేవునికి అంత దూరంగా పోతున్నావు. మంచి మనస్సు కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. మంచి మనస్సు, దీన మనస్సు. నాకు ఇష్టమైనటువంటి మాట ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టబడినప్పుడు అక్కడ ఒక చిన్నవాడు వచ్చి ఎవరి దగ్గరైనా ఏమైనా కలవా అంటే, అయ్యా నా దగ్గర ఇవి ఉన్నాయని ఇచ్చాడు చూసావా, ఆ పిల్లవాడిలాగా ఉండాలి. పరలోక రాజ్యంలోకి చేరాలంటే ఇదిగో పసిపిల్లలు చిన్నపిల్లల్లాగా ఉండాలంట. చిన్నపిల్లల మనస్సు ఉండాలంట మనకు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల మనసు కూడా చెడిపోయింది. చిన్నపిల్లల మనసు కూడా చెడిపోయింది. బాల్యం నుంచి వారి పాపాలతో వారి హృదయం చెడిపోయింది నాయన, చెడిపోయింది. ఆ చిన్న పిల్లవాడు చూడండి, నా దగ్గర ఇదిగో ఇవి ఉన్నాయి అని చెప్పి యేసు దగ్గర తీసుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఆ పిల్లవాడికి ఉన్నటువంటి మంచి ప్రేమ కలిగిన మనసు మనకు కూడా ఉండాలి. ప్రేమ కలిగిన మనసు, ఆ ప్రేమ కలిగిన మనసు మనలో లేదు. ఈరోజు అహంకారంతో గర్వంతో ఇదిగో మనసు చెడిపోయింది. మనసుకు మదమెక్కిన మనసుగా మనం మార్చబడ్డాం. అలాంటి పద్ధతిని తీసేయండి. అలాంటి చెడ్డ భిన్నమైన ఆలోచన తీసేయి. చూడండి, మరొక మాటను కూడా చూద్దాం. లూకా శుభవార్త 22వ అధ్యాయం 27 వచనాన్ని మనం చదువుతున్నాం. మీరైతే ఇలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అతిథి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడను భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చున్నవాడే కదా. చూడండి, మనకు ఎలాంటి మనసు ఉండాలంటే పరిచర్య చేసేవాడు అంటే భోజనం చేసేవాని మనసు కలిగి ఉన్నావా, లేకపోతే భోజనం పెట్టేవాడిగా ఉన్నావా? ఈరోజు క్రైస్తవ సమాజంలో తినేవారే ఉన్నారు కానీ పెట్టేవాళ్ళు లేరండి. తినేవారు ఉన్నారు కానీ పెట్టేవాళ్ళు లేరు. అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో అందరూ తినిపోయేవారే కానీ పెట్టేవారు లేరు. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి స్వలాభం వాళ్ళది, ఎవరు వారికి తోచినట్టుగా తినేవాళ్ళే ఉన్నారు. పెద్దలు సంపాదించిన చర్చి ఆస్తులను తినేవారే ఉన్నారు కానీ సంపాదించేవాడు లేడండి, పరిచర్య చేసేవాడు లేడండి. ఎవడికి నచ్చినట్టు వాడి స్వార్థంతో వాడికి నచ్చిన స్థలాలన్నీ అమ్ముకుంటున్నాడు, బాడుగలు తింటున్నాడు, చర్చిలో ఉన్న సామాన్లు అమ్మేసుకుంటున్నాడు. అయ్యో, మందిరాన్ని నాశనం చేస్తున్నాడండి. ఈరోజు యేసయ్యకు ఎలాంటి మనసు ఉందంటే, దేవుని మందిరాన్ని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తా అనే మాట బాగా తెలుసు. అందుకే ఆనాడు దేవుని మందిరంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ నూకలు అమ్ముకుంటున్నారు, పశువులు అమ్ముతున్నారు, వర్తక వ్యాపారాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ తోసేసి ఇదిగో నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారని ఎంతగా చెలించిపోయాడో. ఎట్లాంటి మనసు అంటే, తప్పు చేస్తే ఓర్చుకోలేనటువంటి మనస్సు. పరిచర్య చేస్తున్నాడు కదా అని చెప్పి తప్పుడు పరిచర్య చేస్తే చూస్తూ ఊరుకునేటువంటి మనసు కాదండి. ఈరోజు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎలాంటి మనసు నీకుంది? పరిచర్య చేసే మనసు ఉందా? పరిచర్య చేయించుకునే మనసు ఉందా? యేసయ్య అంటున్నాడు, నేను సేవ చేయడానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి కాదు. ఈరోజు దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, ఈరోజు మనమందరం కూడా సేవ చేయాలండి. సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాం, సేవ చేయించుకోవడానికి కాదు. మరి సేవ ఎలాంటిగా చేస్తున్నాం? భోజన పంక్తిలో మంచి మనసు కలిగినటువంటి వాడిగా నువ్వు ఉండాలి. మంచి మనసు కలిగి సేవ చేసేవాడిగా నీవు ఉండాలి. అంతేగాని స్వార్థంతోనూ స్వలాభంతోనూ పరిచర్య చేసేవాడిగా ఉండకూడదు. భోజన పంక్తిలో తినేవాడు గొప్పవాడు కాదండి, వడ్డించేవాడు గొప్పవాడు. దేవుని మందిరంలో ప్రేమ విందు ఏర్పాటు చేస్తే ఎంతమంది భోజనాన్ని వడ్డించే వాళ్ళు ఉన్నారండి ఈరోజు? ఎట్లాంటి మనసు ఉందో తెలుసా? త్వరగా తినాలి, త్వరగా వెళ్ళిపోవాలి.
అరే మనం అందరం తినేసి వెళ్ళిపోతే ఈ మందిరాన్ని శుభ్రం చేసేది ఎవరు, ఈ వస్తువులు ఎక్కడివి అక్కడ పెట్టేది ఎవరు, మనం కూడా పరిచర్య చేయాలి, అలాంటి మనసు ఎవ్వరికి లేదండి ఈరోజు. ఎవ్వరికి లేదండి ఆ మనసు. అలాంటి మనసు ఉందా ఈరోజు? ఇదిగో 7 దయ్యాలు పట్టినటువంటి ఆ తల్లి ఇదిగో వారి చిరస్థిరాస్తులను అమ్మి, ఇదిగో 7 దయ్యాలు పట్టినటువంటి ఆ మగ్దలేని మరియా ఇదిగో అక్కడికి వచ్చి వారి చిరస్థిరాస్తులను అమ్మి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల దగ్గర పెట్టి పరిచర్య చేస్తున్నారు. ఈరోజు మనకు ఎలాంటి మనసు ఉంది? దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో మనం బహుబలముగా వాడబడే వారిగా ఉన్న పరిచర్య చేసేవారు. ఇదిగో అపోస్తుడైన పౌలు గారు అంటారు, అయ్యా ఇదిగో నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఆ స్త్రీలు ఇదిగో నమ్మకమైనటువంటి పరిచారకులుగా ఉన్నారు కాబట్టి వారి పేర్లు జీవాగ్రంథంలో రాయమని చెప్తున్నాడు. పరిచర్య చేసిందండి. సమూయేలు ఏలి దగ్గర ఉండి ఎఫోదు ధరించి పరిచర్య చేయుచూ ఉండెను. పరిచర్య. అందరూ తినిపోయేవారైతే ఎట్లా? దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు ఎవరండి? పరిచర్య చేసేవాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? ఇదిగో అప్పుడప్పుడు మందిరంలో చెప్పుల దగ్గర డ్యూటీ వేస్తారు, అప్పుడప్పుడు భోజనాలు వంట చేసే దగ్గర డ్యూటీ వేస్తారు, అప్పుడప్పుడు దేవుని మందిరంలో శుభ్రం చేసేదానికి డ్యూటీ వేస్తారు. ఎంతమంది ఆ పరిచర్యలో నమ్మకంగా పనిచేస్తున్నారండి? ఏంటి నేను ఉద్యోగస్తుని, అన్నింటి చెప్పుల దగ్గర వేశారేంటి? నేను చీపురు పట్టుకుందోయాల మందిరంలో. భోజనానికైతే ఫస్ట్ ఉంటావే, దేవుని మందిరంలో భోజనానికైతే ఫస్ట్ ఉంటావే. ఒక సామెత ఉందండి, పెళ్ళికైతే ముందు ఉండాలంట, గొడవకైతే వెనకలు ఉండాలంట. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుని మందిరంలో భోజనానికి, వచ్చేదానికి, తినిపోయేదానికి అయితే బాగా ముందుంటారు, కానీ దేవుని మందిరంలో పరిచర్య చేయరు. మన పక్కనే కనపడతా ఉంటుంది చీపురు, దాన్ని తీసుకొని తోద్దామనే ఆలోచన కూడా ఉండదు. పరిచర్య చేసేవాళ్ళు లేరండి ఈరోజు. సమూయేలు ఏలి దగ్గర ఉండి పరిచర్య చేయుచూ ఉండెను. పరిచర్య. యేసయ్యకు ఉండేటువంటి మనసు ఏంటంటే పరిచర్య చేసే మనసుంది. ఎట్లాంటి మనసు ఉందంటే చూడండి, యోహాను శుభవార్త 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రభువును బోధకుడైనను నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకని పాదములను ఒకరు కడగవలనదే. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అతను ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఆసనమైందని ఆలోచన చేసి తన శిష్యులందరినీ పిలిపించి నడుముకు ఒక తువాలు కట్టుకొని తన శిష్యులకు సేవ చేయడం ప్రారంభం చేశాడు. అంటే వారి పాదాలు గిన్నెలో పెట్టి నీటితో శుభ్రముగా కడుగుతా ఉన్నాడు. అంటే యేసయ్య గురువు కదా, ఆయన అక్కడ ఉన్నటువంటి ఆది అపోస్తులందరూ శిష్యులు కదా యేసయ్య యొక్క పాదాలు కడగాల్సింది. కానీ ఇక్కడ యేసయ్య అంటున్న మాట ఏంటంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేపించుకొనుటకు నేను రాలేదన్నాడు. ఆ శిష్యుల యొక్క పాదాలు పెట్టుకొని కడిగి తువాలుతో తుడుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య భోంచడానికి వచ్చాడా, పరిచర్య చేయడానికి వచ్చాడా? యేసయ్య కాలు మీద కాలు వేసుకుని కూర్చోడానికి వచ్చాడా, పని చేయడానికి వచ్చారా? మీలో పని చేసేవారు ఎంతమంది ఉన్నారండి? నమ్మకమైన పనివాడు కావాలి. నమ్మకమైన పనివాడికి మెండైన దీవెనలు కలుగుతాయి. దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పనిని నువ్వు ఎలా చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి నువ్వు దూరం అయిపోతున్నావు, పరిచర్యకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఈరోజు ఎంతోమంది క్రీస్తు యేసును కలిగిన మనసు లేదండి. ఈరోజు యేసయ్యకు ఉండేటువంటి మనసు కావాలా? యేసయ్య పరిచర్య చేశాడు. వారి పాదాలు పట్టుకొని కడగడం మొదలుపెట్టాడు. పేతురు అంటాడు, అయ్యా నన్ను తల మొదలుకొని అరికాల వరకు కడిగివేయి ప్రభువా అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈరోజు నువ్వు దేవుని కొరకు యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలా. చాలామంది దేవునికి దూరం అయిపోయినటువంటి వారిగా ఉన్నారు. దేవునికి దూరం అయిపోయి అపరాధములో పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. బహుశా నువ్వు గనక అలాంటి స్థితిలో ఉంటే నీ పద్ధతిని మార్చుకో ఒకసారి. యేసయ్య కలిగినటువంటి మనసును మనం కలిగి ఉండాలి. యేసయ్యకి ఎలాంటి మనసు ఉందంటే చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38 వచనాన్ని మనం చదువుతున్నాం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. నదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసయ్యకున్నటువంటి మరో మనసు ఏంటంటే ఎవరెవరైతే అపవాది చేతిలో పట్టుకొనబడ్డారో, దురాత్మల చేత పట్టుకోబడ్డారో వారందరినీ దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే మనసు ఉంది. ఎవరైనా హాస్పిటల్లో పడ్డారా, వాళ్ళకు నువ్వు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరచడం నేర్చుకో.
యేసయ్య ఊరు వాడ తిరిగి అందరినీ స్వస్థపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మనసు నీకు ఉండాలి. ఎవరైనా మంచంలో పడ్డారా, అనారోగ్య సమస్య పడ్డారా, నువ్వేం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి ఒక పండో పొలమో తీసుకెళ్ళి పలకరించి, ఏమయ్యా ఏం కాదులేండి, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు కార్యం చేస్తాడు, అట్లాంటి మనసు ఉండాలి. అంతేగాని ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా, ఎప్పుడెప్పుడు పాడగడదామా అని అట్లాంటి బుద్ధి పనికిరాదు నాయనా, అట్లాంటి బుద్ధి పనికిరాదు. నీ పద్ధతిని మార్చుకో. చెప్తాను చూడు ఒకసారి. యేసయ్యకి ఎలాంటి ఉందంటే, చనిపోయిన లాజరు 4 రోజులు అయిపోయింది, అయినా కూడా అతన్ని బ్రతికించాలని, అయినా కూడా అతన్ని బయటికి తీసుకురావాలని ఆలోచన కలిగి ఆ మనసుతో పోయాడు. చస్తే చచ్చిపోయాడు పో అని అనుకోలేదు ఆయన. మంచి మనసు అండి యేసయ్యది. అట్లాంటి మనసు మనకు ఉండాలి. ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్ పడ్డారా, ఫోన్ చేయి. వెళ్ళలేనంత సమయం నీకుందా, అంత బిజీగా ఓకే, ఫోన్ చేయి. ఏం కాదక్క, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు తిరిగి వస్తావు, భయపడమాకు, దేవుడు కార్యం చేస్తాడని ఒక్క మాట చెప్పు. ఒక్క మాట చెప్పు. ఎంత సంబరపడుతుందో, ఎంత ఆనందపడుతుందో ఆలోచన చేసి ఎప్పుడైనా ఈ మాటలు చెప్పావా నువ్వు? ధైర్యపరచు. అట్లాంటి మనసు ఉండాలి నీకు. పరీక్షలో ఫెయిల్ అయిపోయాడా, వెళ్ళి ఏం చెప్పాలా? ఇంకెందుకు నీ బ్రతుకు, పోయి చావుపో, అది కాదు చెప్పాల్సింది. ఏం కాదులేనన్నా, ఓడిపోతే మరలా గెలుస్తావు, గెలిచేంత వరకు పట్టి విడిచాకు, గెలిచి తీరాల్సిందే అని చెప్పు. ఎప్పుడైనా చెప్పావు ఈ మాట? చెప్పలేదే. ఎవరైనా ఓడిపోతే ఎందుకు పనికిరావు, ఎందుకు నీ జీవితం దండగా, ఎందుకు నీకు తిండి దండగా, ఎందుకు నీకు బట్ట దండగా, ఎందుకు ఇంట్లో బతుకుతున్నావు, వాడిని చూసి నేర్చుకో, వీని చూసి నేర్చుకో, ఇలాంటి మాటలు కాదండి. ఎట్లాంటి మనసు ఉండాలంటే, ఓడిపోయిన వారిని, పడిపోయిన వారిని, అద్దరిన పడిపోయినటువంటి వారందరికీ నువ్వు వెనకల నిలబడి నడిపించాలి. రోగంతో పడి ఉన్నటువంటి వారందరినీ స్వస్థపరిచాడంట. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 35 వచనాన్ని మనం చదువుతున్నాం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. చూడండి, యేసయ్యకి ఎలాంటి మనసు ఉందంటే, అందరినీ స్వస్థపరచాలి, అందరినీ ప్రభు దగ్గరికి నడిపించాలి, అందరినీ దేవుని నిలబెట్టాలనేటువంటి మనసు ఆయనకుంది. నీకే మనసు ఉందంటే, అందరూ దూరంగా పోవాలి, నేను ఒక్కరిని పరలోక రాజ్యం పోవాలి, మా సంఘమే పోవాలి, మేమే పెద్ద మనుషులమే పోవాలి, ఇలాంటి మనసు నీకుంది. ఇది స్వార్థపూరితమైన మనసు అండి. ఇది మంచి మనసు కాదు. ఇది మంచి మనసు కాదు, చెడ్డ బుద్ధి అది. యేసయ్య ఎవరెవరు రోగాలతో ఉన్నారో అక్కడంతా గ్రామాలలో, పట్టణాలలో సంచరించి వారందరి మీద చేతులు ఉంచి ఒక్కొక్కరిని స్వస్థపరుస్తూ సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఎలాంటి స్థితిలో ఉంటున్నామో మనం బహు జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యాన్ని. చూడండి, మరొక మత్తయి శుభవార్తలో మరొక మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. 4వ అధ్యాయం 23 వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయంతటా సంచరించాడు. అంటే అక్కడని కాదండి, ఆయన అన్ని ప్రాంతాల్లో తిరిగి, ఆయనకు ఎలాంటి మనసు అంటే, ఏ ఒక్కరు కూడా రోగంతో ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా జబ్బుతో ఉండకూడదు, ఆయన దగ్గరికి వచ్చిన బిడ్డలందరి మీద చేతులు ఉంచి తాకి స్వస్థపరిచి వారందరినీ పంపించాడు. ఎట్లాంటి మనసు? దీన మనసు, తగ్గింపు కలిగిన మనసు, సాత్వికమైన మనసు, పరిచర్య చేసే మనసు కదండి, స్వస్థపరిచే మనసు ఆయనకుంది. స్వస్థపరిచేవాడు ఆయన. నీకు ఏ సమస్య ఉన్నదో, ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ జబ్బుతో బాధపడుతున్నావో దేవుని దగ్గర అడుగు. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ప్రీతి దేవుని బిడ్డ, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 మాటను మనం గమనిద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి. యేసయ్య శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు శ్రమ పొందాడు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13 మాటలు ఏమంటది? ఆయన గవిని వెలుపట శ్రమ పొందెను అనే మాట కనబడతా ఉంది. ఆయన ఈ లోకంలో మనకందరికి ముందుగా వెళ్ళడానికి అడుగుజాలు నడుచుకున్నట్టుకు శ్రమ పొందెను, గవిని వెలుట శ్రమ పొందాడండి. ఈరోజు శ్రమపడండి, దేవుళ్ళ కష్టపడండి. అందుకే ఆ మాట అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసు. అంటే యేసయ్య ఏ రీతిగా భూమి మీద ఉన్నప్పుడు శ్రమలు పొందాడో, కష్టాలు పొందాడో, అవమానాలు, నిందలు పడ్డాడో అట్లాంటి మనస్సు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనిపించాడలా ఆ పేరును బట్టి నువ్వు ధన్యుడు అని తలంచుకో.
ధన్యురాలవని తలంచుకో. ఎట్లాంటి మనసు నీకుంది నాన్న, ఎలాంటి మనసు నీకుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు యేసయ్యని విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి దేవునికి అయోగ్యకరంగా బ్రతుకుతున్నావు. అలాంటి మనసు నీకొద్దు నాన్న. దీన మనస్సు కలిగి, తగ్గింపు కలిగి, స్వస్థపరిచే మనసు కలిగి, పాదములు కడిగే మనసు కలిగి ఉండాలి. శ్రమ పొందాలని, శ్రమ పడాలి. యవ్వన కాలంలో దేవుని కొరకు నువ్వు శ్రమపడు. ఇప్పుడు శ్రమ పడకపోతే మరి ఎప్పుడు నువ్వు శ్రమ పొందలేవు. ఇదే యవ్వన కాలంలో మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ. ఇప్పుడు శ్రమ పొందు, ఇప్పుడు కష్టపడు. ఇప్పుడు ఎవరెవరైతే కష్టపడతారో, ఎవరెవరైతే శ్రమ పొందుతారో వారందరూ కూడా దేవుని దీవెనలు పొందుకొని ఆశీర్వదించబడేవారిగా ఉన్నారండి. వారందరూ దేవుని దీవెనలు పొందుకునేవారిగా ఉన్నారండి. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారండి. ఎట్లాంటి మనసు నాయన? చెడ్డ బుద్ధి నీలో ఉండకూడదు తల్లి. మంచి బుద్ధి, ప్రేమించే బుద్ధి, హక్కున చేర్చుకునే బుద్ధి, అన్నం పెట్టే బుద్ధి, నీళ్ళిచ్చే బుద్ధి, ఇదిగో రోగంతో పడి ఉంటే దగ్గరికి వెళ్ళి ఆదరించే ఇలాంటి మనసు నీకు ఉండాలి. కానీ కుళ్ళు, కుతంత్రముతో, పగలతో, ద్వేషాలతో అస్సలు ఇలాంటి మనసు నీలో ఉండకూడదు. మనం దేవుని స్వరూపంలో తయారు చేయబడిన వారము గనక, దేవుని పోలికగా ఉండే వారము గనక మనకు కూడా అలాంటిదే ఉండాలి తప్ప వేరొకటి ఉండకూడదు నాన్న, వేరొకటి ఉండకూడదు. దాని ద్వారా నువ్వు ఎప్పుడు బాగుపడవు. అలాంటి మనసు పెట్టుకొని నువ్వు ఎప్పుడు పైకి రాలేవు, ఎప్పుడు కిందికి వెళ్ళిపోతావు. చెప్పు, అలాంటి మనసు నీకు అవసరమా? కొంతమంది ఎవరైనా బాగుపడుతుంటే ఓర్చుకోలేరండి. దావీదు 10,000 కొలదియు, సౌలు 1,000 కొలదియు అని ఆ స్త్రీలు స్తుతులు పాడితే సౌలు ఓర్చుకోలేకపోయాడు. మనసు భలే పగతో నిండిపోయిందండి. అట్లాంటి మనసు చూడు. యోసేపు కలలు కానీ చెప్తున్నాడని వాళ్ళ అన్నలకు చెడ్డ మనసు వచ్చింది, చంపేంత మనస్సు. ఈరోజు నీకు కూడా అలాంటి మనసు ఉందేమో, మార్చుకో. యేసయ్యలాగా మారు. యేసయ్యకు ఉండేటువంటి మనస్సు నీకు కావాలి. యేసయ్యకు ఉండేటువంటి మనస్సు నీలో ఉండాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది, అప్పుడే నీ పిల్లలందరూ దీవించబడతారు కదా. మరి అలాంటి మనసు యేసయ్యని అడుగుతావా? యేసయ్య అలాంటి మనసు నీకు కావాలంటే ఈ అడుగు ఇప్పుడే నోరు తెరిచి అడుగుదాం, ప్రభువుని అడుగుదామా? పరలోకమందున దేవా నీకు వందనాలు, స్తోత్రాలైనా. మరి ఇదిగో తను ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి. వారికి మంచి మనసును దయచినైనా, మంచి మనస్సాక్షిని దయచి వారు దేవుని కొరకు బ్రతకగలిగిన వారిగా, దేవుని కొరకు నడిచేవారిగా వారిని ఆశీర్వదించమని. చెడ్డ బుద్ధి కానీ, చెడ్డ తలంపులు కానీ వారిలో ఉండకుండా అయ్యా ఈ సోపుతో కడిగినట్టుగా కడిగివేసి దేవా మంచి జ్ఞానవంతమైనటువంటి మంచి బుద్ధి, జ్ఞానం తిరిగి దయచేయమని. అయ్యా నీ మనసును మాకు దయచేయమని, నీలాగా మేము బ్రతకగలిగినటువంటి గొప్ప భాగ్యం దయచేయమని. ఈ లోహ మలినమంతా అంటకుండా దేవా మమ్మల్ని ప్రత్యేకించి కాపాడి స్వస్థపరచమని వేడుకుంటూ, అయ్యా ఇదిగో తన గర్భఫలం లేక, భూఫలం లేక అయ్యా ఎంతమంది ఉంటున్నారు, ఉద్యోగం వ్యాపారం లేక తండ్రి అల్లాడిపోతున్నారు. అయ్యా ఇదిగో కుటుంబ సమస్యలు, భర్త భార్య పిల్లల సమస్యలతో అల్లాడిపోతున్నారు. అయ్యా త్రాగుడుకు, జూదంకు, వ్యభిచారంకు, దొంగతనానికి ఎవరైతే పాటుపడుతూ అయ్యా ఇదిగో కుటుంబ నాశనం చేస్తున్నారో వారందరితో మీరు మాట్లాడుతారని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగలిగిన దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా నీ చేతులు నీ బిడ్డల మీద తాకి స్వస్థపరచమని, విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, సర్వోన్నతమైన దేవుని మహాకృప ఈ దినాన్ని నిత్యంగా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొందించున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.